హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్స్ గడ్డ. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంతవరకు వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటి అంటే రైస్ కార్డ్స్ చాలామంది ఇనెలిజిబుల్ అయ్యాయి. అది వేరియస్ రీజన్స్ వల్ల అయ్యాయి. ఏంటి అంటే మెయిన్గా మనకి సిక్స్ స్టెప్ వాలిడేషన్ అంటారు దాన్ని. అది మెయిన్గా ఏంటి అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, లేదంటే గవర్నమెంట్ పెన్షనర్ కానీ, లేదంటే ల్యాండ్, ఐ మీన్ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ ఏదైనా కావచ్చు. లేదు అంటే ఫోర్ వీలర్, కార్ కానీ, ట్యాక్సీ కానీ ఇలాంటివి. నెక్స్ట్ మున్సిపల్ అర్బన్ ఏరియాలో కానీ, మనకి రూరల్ ఏరియాలో కానీ ఏదైనా ప్రాపర్టీస్ అంటే మనకి కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ ఏదైనా ఉన్నట్లయితే, సో ఇవి మనకి సిక్స్ స్టెప్ వాలిడేషన్ అంటారు. సో మనకి సిక్స్ స్టెప్ వాలిడేషన్ అనేది చాలా స్కీమ్స్కి అప్లికబుల్. మెయిన్గా ఏంటంటే మనకి రైస్ కార్డ్ కానీ, లేదంటే పెన్షన్కి కానీ, ఇంకే స్కీమ్కి అయినా సరే మనకి బేస్ రైస్ కార్డు. సో రైస్ కార్డు కూడా సిక్స్ స్టెప్ వాలిడేషన్ బేస్. సో ఈ సిక్స్ స్టెప్స్ మనకి కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి రైస్ కార్డ్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, లేదా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్కి వాళ్ళు ఇచ్చిన క్రైటీరియాకి వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే కొంతమంది నిజంగానే ఇనెలిజిబుల్ ఉన్నారు, కొంతమంది ఎలిజిబుల్ అయ్యి ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఇనెలిజిబుల్ అని పడింది. అది ఎలా అంటే వాళ్ళది టెక్నికల్ ఎర్రర్స్ వల్ల వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది లెస్ దాన్ 300 యూనిట్స్ వస్తున్నా సరే వాళ్ళకి గ్రేటర్ దాన్ 300 యూనిట్స్ అని చూపించి వాళ్ళది రైస్ కార్డ్ అనేది ఇనెలిజిబుల్లోకి వెళ్ళింది. సో అది వన్ ఆఫ్ ది క్రైటీరియా. సెకండ్ వన్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీలోనే ఇప్పుడు వాళ్ళు వాడుతున్న మీటరు కాకుండా వేరే ఎవరిదో మీటరు వీళ్ళ ఆధార్కి లింక్ చేశారు. సో అది సెకండ్ టైప్. సో దానివల్ల ఏం జరిగింది అంటే వాళ్ళు ఎక్కువ వాడుతున్నా సరే వీళ్ళకి ఇన్ఎలిజిబుల్ అనేది రావడం జరిగింది. సో ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఏంటి అంటే ఒకే ఆధార్కి నెంబర్ ఆఫ్ మీటర్స్ అనేవి లింక్ అయ్యాయి. సో నెంబర్ ఆఫ్ మీటర్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధార్ మీద 20-30 మీటర్స్ లింక్ అయినాయి. సో 20-30 మీటర్స్ లింక్ అవడం ఏంటి అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏపీఎస్పీడీసీఎల్ ఆఫీస్లో వాళ్ళు చేశారా, లేదంటే టెక్నికల్గా అది ప్రాబ్లం వచ్చిందా అయితే మనకు కరెక్ట్గా తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీటర్స్ అన్నీ ఉన్నాయి. సో వాటికి ఆధార్ లింక్ చేయాలనే ఒక ప్రాసెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఏదో ఒక ఆధార్ అనేది లింక్ చేయడం జరిగింది. సో అది పొరపాటున ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి కూడా అలా లింక్ అయింది. సో దానివల్ల వాళ్ళ కార్డ్ ఇన్ఎలిజిబుల్ అయింది. సో ఇప్పుడు ఇలా వేరియస్ కేటగిరీస్ సేమ్ ఇదే అప్లికబుల్ టు మీకు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే నేను మెయిన్ పాయింట్ చెప్పాలి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ కట్టుంటారు ఒక 2-3 ఇయర్స్ ముందు. అది కూడా ఎంత 100 రూపీసో 500 రూపీసో కట్టుంటారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఏం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు. అండ్ సెకండ్ కేటగిరీ ఏంటంటే అందులో వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ పేయర్ అయితే నిజంగా కాదు. కాకపోతే ఏంటి అంటే లోన్ కోసం కావచ్చు, మరి ఏదైనా పర్పస్ కోసం కావచ్చు, లేదంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం లోన్ పెట్టుకోవడానికి. సో ఇలా వేరియస్ టైప్స్ కింద వాళ్ళకి లోన్ రావాలంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి కంపల్సరీగా. సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏదో మినిమం కడుతున్నట్టు చూపిస్తే లోన్ వస్తుంది కదా అనేసి వాళ్ళు ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయడం జరిగింది. అది కూడా ఎంత అంటే చాలా తక్కువ అమౌంట్. ఏంటంటే 500 1000 కట్టారు. సో ఈవెన్ 500 కట్టినా సరే వాళ్ళది ఎలా వచ్చిందంటే కార్డ్ ఇనెలిజిబుల్ కింద వచ్చింది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈవెన్ 1 రూపీ పే చేసినా ఇచ్చిన మనకి వెరిఫికేషన్ స్టెప్స్ ద్వారా వాళ్ళది మనకి ఇనెలిజిబుల్ అయిపోతుంది. సో దాని తర్వాత ఏంటంటే ఫోర్ వీలర్. ఇవి నేను అబ్జర్వ్ చేసిన ఫీల్డ్ వెరిఫికేషన్ రిమార్క్స్ కావచ్చు, లేదంటే నేను అబ్జర్వ్ చేసిన కేసెస్ గురించి నేను చెప్తున్నాను. ఇలా డీటెయిల్డ్ కావాలంటే నేను ఫర్దర్ వీడియోస్లో ఒక్కొక్క కేసు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫోర్ వీలర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ వీళ్ళకి ఫోర్ వీలర్ ఉండింది. అది కార్ కావచ్చు, ట్యాక్సీ కావచ్చు, వేరియస్ వెహికల్స్ కావచ్చు. అది వాళ్ళు 1 ఇయర్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ వేరే వారికి సేల్ చేసేసి ఉంటారు. కాకపోతే ఏంటంటే ఫోర్ వీలర్లో వాళ్ళ నేమ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకొని ఉంటారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు పర్సన్ ఏ పేరు మీద ఉంది వెహికల్ అనేది, వాళ్ళు పర్సన్ బికి అనేది సేల్ చేశారు. కాకపోతే పర్సన్ ఏ వచ్చి పర్సన్ బికి అమ్మేసిన తర్వాత పర్సన్ బి ఏం చేయాలి, తన పేరు మీదకి వెహికల్ అనేది మార్చుకోవాలి. సో అది మార్చుకోరు, ఎందుకంటే దానికి కొంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. నేమ్ ట్రాన్స్ఫర్ లైక్ బేస్డ్ ఆన్ వెహికల్ దాన్ని బట్టి 1000 నుంచి ఒక 3-4,000 అవుతుంది అంతే మ్యాక్సిమం. అంటే అది కూడా వాళ్ళు చేసుకుంటారు, ఎందుకులే అవసరం లేదు మనకి ఎక్కడన్నా అవసరం అనిపించినప్పుడు చేసుకుందామని ఓల్డ్ ఓనర్ పేరు మీదే పెట్టుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కార్డ్ అనేది ఇనెలిజిబుల్ అయింది. ఎందుకు ఫోర్ వీలర్ ఇంకా ఓల్డ్ ఓనర్ పేరే చూపిస్తుంది. కానీ ఈ సచివాలయానికి వచ్చి ఏమడుగుతారు, మేము ఆల్రెడీ కార్ అమ్మేశాము, లేదంటే ఫోర్ వీలర్ అమ్మేశాము అంటారు. అమ్మేసింది మనకి ఆన్లైన్లో అప్డేట్ అవ్వాలి అంటే వాళ్ళ నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఆర్టీఓ సైట్లో అప్డేట్ అయిన తర్వాత మనకు అక్కడి నుంచి మనకి ఒక వాళ్ళు ఈ వెహికల్ వీళ్ళ పేరు మీద లేదనే ఒక రిసిప్ట్ తెస్తే మనకి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు.
అంటే మనం దాన్ని చేయొచ్చు. అది ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్తా. నెక్స్ట్ దాని తర్వాత ఏముంటుంది? ల్యాండ్ లేదంటే గవర్నమెంట్ పెన్షన్ ఫస్ట్ చూద్దాం. గవర్నమెంట్ ఎంప్లాయ్ గానీ, పెన్షనర్ గానీ. ఈ కేస్ అయితే నేను చూసిన వాటిలో అంతా ఆల్మోస్ట్ జెన్యూన్ కేసెస్. అంటే ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యున్నారు. లేదంటే గవర్నమెంట్ పెన్షనర్ అయ్యున్నారు. సో, దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంప్లాయే ఉన్నారు. ఎందుకంటే ఎంప్లాయ్ ఐడీ కూడా చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా కేస్‌లో వాళ్ళు మేము ఎంప్లాయీ కాదు, లేదంటే పెన్షనర్ కాదు అన్నట్లయితే, వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్ నుంచి ఏదైతే ఉందో వాళ్ళ సాలరీ సర్టిఫికేట్ గానీ, లేదంటే లెటర్స్ కానీ ఏదైనా మేము ఇలా కాదు అనేసి ఒక ప్రూఫ్ ఏదైనా తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్ లేదంటే మున్సిపల్ ఏరియాస్. వీళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటారు. అర్బన్‌లో ఉన్నట్లయితే వీళ్ళు. ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటుంది. మనకి 6 స్టెప్ వాలిడేషన్ ప్రకారం మనకి లెస్ దాన్ 1000 స్క్వేర్ ఫీట్ ఉండాలి అర్బన్‌లో అయితే. అదే రూరల్‌లో అయితే 750 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ఉండాలి. సో, వీళ్ళకి 999 స్క్వేర్ ఫీట్ ఉన్నా సరే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో, మనకది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఈఆర్‌పీ లాగిన్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి. సో, అందులో మనము చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇంటి పన్ను కడుతూ ఉంటారు కదా అందరూ. సో, అందులో మీకు ఇంటిగ్రేటెడ్ బిల్ అనేది ఇచ్చినప్పుడు అందులో కూడా ఉంటుంది. ఎంత స్క్వేర్ ఫీట్ ఎంత కడుతున్నారు ట్యాక్స్ అనేది ఉంటుంది. అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. సో, వాళ్ళు 1000 కన్నా తక్కువ ఉన్నట్లయితే మనకు ఆ ప్రూఫ్ పట్టుకొస్తే మనము ఇక్కడ ఎలిజిబుల్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే డ్రై ఆర్ వెట్ ల్యాండ్. సో, మనకి యాస్ పర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రకారం వీళ్ళకి తక్కువే ఉన్నట్లయితే మనకి పట్టాదారు పాస్‌బుక్ అనేది ఉంటుంది కదా! మనకి ల్యాండ్‌కి సంబంధించింది. సో, ఆ ప్రూఫ్ గనక ఉన్నట్లయితే మనకి వీళ్ళకి ఎలిజిబుల్ చేయడం కుదురుతుంది. మొత్తానికి ఇది ఏంటి అంటే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఈ 6 స్టెప్ వాలిడేషన్‌ని మనము మేము పక్కా ఎలిజిబులే అని ఎవరన్నా అంటున్నట్లయితే, వాళ్ళకి సరైన ప్రూఫ్ గనక ఉన్నట్లయితే, నిజంగా వాళ్ళు ఎలిజిబుల్ అయ్యుంటే వీళ్ళకి ఇంకో అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. సో, దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది మనకు సచివాలయంలో అప్‌లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు పక్కా ఎలిజిబుల్ అని వచ్చిందంటే, నెక్స్ట్ ఫర్దర్‌గా వాళ్ళ రైస్ కార్డ్‌కి గావచ్చు, పెన్షన్‌కి గావచ్చు, మరేదైనా స్కీమ్ కోసం గావచ్చు అన్నిటికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీకు బేసిక్‌గా అర్థమైంది కదా ఇప్పుడు? ఓకే. సో, ఇప్పుడు మనం సచివాలయంలో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సచివాలయంలో ఎవరికి కాంటాక్ట్ అవ్వాలంటే ఈ పర్పస్ కోసం మనం ఖచ్చితంగా ఇది ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్‌లో మాత్రమే ఇవ్వడం జరిగింది అర్బన్‌లో అయితే. అదే రూరల్ అయితే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో మాత్రమే ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరికీ కూడా ఈ ఆప్షన్ అనేది లేదు. సో, మీరు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ గాని, రూరల్ అయితే డిజిటల్ అసిస్టెంట్‌కి మాత్రమే అప్రోచ్ అవ్వాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను అందరి లాగిన్స్ చెక్ చేశాను. సో, ఏ లాగిన్‌లో కూడా మనకి ఆప్షన్ అనేది లేదు. సో, ఖచ్చితంగా మీరు సచివాలయంలో ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అర్బన్‌లో అయితే, అదే రూరల్‌లో అయితే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో మాత్రమే ఉంది. సో, వాళ్ళని సంప్రదించండి. వాళ్ళకి ఇక్కడ సర్వీసెస్‌లో క్లిక్ చేశాక మనకి వాలిడేషన్ అండ్ కరెక్షన్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇది చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. వితౌట్ ఎనీ ప్రూఫ్ మనము అప్రోచ్ అవ్వడానికి లేదు. పేజ్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. కొంచెం నేను ఆ లోపల ఏదైనా పాయింట్స్ చెప్తాను. సో, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏపీఎస్‌పీడీసీఎల్ మనకి సదరన్ పవర్ అయితే, లేదంటే ఈస్టర్న్ పవర్ అయితే ఈపీడీసీఎల్ వాళ్ళ కింద నుంచి మీరు ఒకళ్ళ కన్జంప్షన్ హిస్టరీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. కన్జంప్షన్ హిస్టరీ ఎలా చెక్ చేసుకోవాలని. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, ఆ లింక్ ద్వారా క్లిక్ చేసుకొని కన్జంప్షన్ హిస్టరీ తెలుసుకోవచ్చు. లేదంటే ఆఫీస్‌ని సంప్రదించి వాళ్ళ దగ్గర ఏఈ లేదా డీఈ దగ్గర సైన్ చేయించి స్టాంప్ వేసిస్తారు. సో, ఆ ప్రూఫ్ ఏదైతే మీరు పట్టుకొస్తారో మనం అప్లోడ్ చేయడానికి వీలవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. ఇక్కడ ఫ్యామిలీలో ఎవరిదన్నా ఆధారు మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు వస్తారు. సో, మీరు ఇక్కడ పక్కన రైజ్ గ్రీవెన్స్ అనే బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కింద చాలా ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ ఆప్షన్స్ ప్రకారం ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇక్కడ గ్రీవెన్స్ టైప్ అని ఉంది కదా! సో, ఇందులో మీకు 6 స్టెప్స్ వస్తాయి. 4 వీలరు, ల్యాండ్, ఇన్‌కమ్ టాక్స్, గవర్నమెంట్ ఎంప్లాయ్, సీడీఎంఏ, ఎలక్ట్రిసిటీ. సో, ఇందులో ఈ సీడీఎంఏ ఏంటంటే మున్సిపల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 4 వీలర్ కింద వాళ్ళు కార్డ్ ఇనెలిజిబుల్ అయిందనుకోండి. అది పెన్షన్ కావచ్చు, రైస్ కార్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, 4 వీలర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అది ఏం ఇష్యూనో ఫర్ ఎగ్జాంపుల్ 4 వీలర్ అమ్మేసుంటే 4 వీలర్ హ్యాస్ బీన్ సోల్డ్ టు సమ్ అదర్ పర్సన్
నౌ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఓనర్ అని టైప్ చేసేసి ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ చూస్ ఫైల్లో అప్లోడ్ చేయండి. ఏం డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు? మీకు ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆర్టీఓ ఆఫీస్ నుంచి వీళ్ళ పేరు మీద లేదు అని ఒక ప్రూఫ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్, ఒక లెటర్ లాంటిది. అంటే అందులో వాళ్ళకి కారు కానీ ఏదైనా 4-వీలర్ ఉన్నట్లయితే ఆ 4-వీలర్ రిజిస్ట్రేషన్ నెంబరు, అది ప్రజెంట్ ఎవరి పేరు మీద అయితే ఉందో అది, అండ్ స్టేటస్ ఆఫ్ ది వెహికల్ యాక్టివ్ ఉందా లేదంటే ఇన్యాక్టివ్ ఉందా వస్తుంది, అండ్ అదర్ డీటెయిల్స్ వెహికల్కి సంబంధించింది అన్నీ ఉంటాయి. సో ఆ ప్రూఫ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తారో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదే విధంగా అన్నిటికీ ఫ్రెండ్స్, ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ, ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్, ఏదైనా సరే. సో అది, సో ఇది అప్లోడ్ చేశాక ఏం జరుగుతుంది? సో నేను ఇంతవరకు ఒకటి కూడా ట్రై చేయలేదు ఫ్రెండ్స్, నేను ట్రై చేస్తాను. కాకపోతే నేను ప్రాసెస్ అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ మీకు వర్కింగ్ ఫ్లో అనేది నేను ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఏంటంటే ఫర్దర్గా ఏం జరుగుతుందంటే ఆ గ్రీవెన్స్ అనేది నెక్స్ట్ వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్లోకి వెళ్తుంది. అంటే రూరల్ అయితే వెల్ఫేర్ అసిస్టెంట్, అర్బన్లో అయితే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ లాగిన్లోకి వెళ్తుంది. వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ ప్రింట్ ఏదైతే ఉందో వాళ్ళు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళి ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ రిమార్క్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ రూరల్ అయితే పంచాయత్ సెక్రటరీ, అర్బన్ అయితే అవార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాగిన్లోకి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ రిమార్క్స్, ఆన్లైన్లో పెట్టిన రిమార్క్స్ రెండు సరిగా ఉన్నాయో లేదో అని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత కరెక్ట్గా ఉన్నట్లయితే రూరల్ అయితే ఎంపీడీఓ లాగిన్ పుష్ చేస్తారు, అర్బన్ అయితే కమిషనర్ లాగిన్ పుష్ చేస్తారు. పుష్ చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళకి రెండు వెరిఫికేషన్ రిమార్క్స్ ఈక్వల్గా టాలీ అయితే ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత వాళ్ళు అన్ని స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ కాలేదంటే అక్కడే ఇన్ఎలిజిబుల్ అయిపోతుంది, ఫర్దర్గా దేనికి కారు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ప్రాసెస్ అయితే నేను అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేశాను. సో దీంట్లో ఒక్కొక్క కేటగిరీది నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళ ఆధార్స్ తీసుకొని వాళ్ళకి ఎలా ఉంది, ఎలా అప్లోడ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కావాలి, లేదంటే నేను ఈ వీడియోలో రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎలక్ట్రిసిటీ అయితే ఏపీఎస్పీడీసీఎల్ నుంచి స్టేట్మెంట్ అనేది తీసుకురావాలి. ఒకవేళ మీది కన్జంప్షన్ లెస్ దాన్ 300 యూనిట్స్ ఉన్నట్లయితే. అదే కనుక మీకు మల్టిపుల్ మీటర్స్ లింక్ అంటే మీ పేరు మీద ఆ మీటర్ నెంబర్స్ లేవు అనేసి వాళ్ళ దగ్గర నో లింక్డ్ సర్వీసెస్ అనేసి ఒక ఫామ్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మేము పే చేయట్లేదు, మాకు ఏ ట్యాక్స్ లేదు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళేసి లేదంటే ఆడిటర్ దగ్గర కావచ్చు ఫామ్ 26AS అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అందులో క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు లైక్ లాస్ట్ 1 year 2 years తీసుకొస్తే వాళ్ళు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు. సపోజ్ 0 ట్యాక్స్ అయితే 0 ఉంటుంది, ఏదైనా అమౌంట్ పే చేస్తున్నట్లయితే అమౌంట్ ఉంటుంది. సో ఆ ఫామ్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. 4-వీలర్ అయితే ఇందాకే చెప్పాను, అదేంటి అంటే ఆర్టీఓ ఆఫీస్లో వాళ్ళకి వెహికల్ డీటెయిల్స్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఏమేమి ప్రూఫ్ అప్లోడ్ చేయాలో చెప్తున్నాను. గవర్నమెంట్ పెన్షనర్ అయితే వాళ్ళకి శాలరీ సర్టిఫికేట్ కానీ లేదంటే పే స్లిప్ కానీ ఇలా ఉంటాయి కదా, సో అలాంటివి తీసుకురావాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ఇన్ అర్బన్ అయితే మనకి ఆల్మోస్ట్ లాగిన్లో వచ్చేస్తుంది, లేదంటే చెప్తున్నాను ఇంటిగ్రేటెడ్ డిమాండ్ బిల్ కానీ లేదంటే మనకి డీసీబీ అనేసి వస్తుంది. సో ప్రాపర్టీకి సంబంధించింది, సో అది మనకి సచివాలయంలో లభిస్తుంది. సో అది తీసుకెళ్ళాలి. సో డ్రై అండ్ వెట్ ల్యాండ్ అయితే మీకు తెలుసు పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదా, సో అది తీసుకురావాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రూఫ్ అనేది ఉంటుంది. సో ఆ ప్రూఫ్ కనుక మీరు ఇచ్చినట్లయితే అప్లోడ్ చేయడం కుదురుతుంది. ఒకవేళ రెండు టాలీ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఫర్దర్ స్కీమ్స్ అనేది రావడం జరుగుతుంది, రైస్ కార్డ్ కూడా రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉన్నారో అంటే బై మిస్టేక్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల పడిందో వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ అని అనుకుంటున్నారో రెస్పెక్టివ్ ప్రూఫ్స్ ఉన్నట్లయితే వెంటనే ఈ సచివాలయాన్ని కాంటాక్ట్ చేయండి. అందులో ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, రూరల్ అయితే డిజిటల్ అసిస్టెంట్ కాంటాక్ట్ చేయండి. మీరు వెంటనే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి.